హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకు విశాఖ జిల్లాకి సంబంధించి కాళ్ళ పరంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఈనాడు పత్రికలో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం చాలా రోజుల నుంచి ఒక డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాం. బట్ ఏంటంటే మనకు 10,000 పోస్టులు కాస్త ఇప్పుడు మనకు 6,000 పోస్టులు అయిపోయాయి. ఈ పోస్టుల సంఖ్యను చూసినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పీఈటీలకి చాలా దారుణంగా మనకు ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ 1000 పోస్టులు, ఎక్కడ 69 పోస్టులు అనేది ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఓకే, సో మనం చూస్తే ఈరోజు మనకు ఈ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఎడిషన్లో మనకు ఈ 503 పోస్టులు మాత్రమే ఈ యొక్క రాబోయే డిఎస్సిలో భర్తీ చేసినట్లుగా చూపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనకు వేసవిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అప్పుడు సమాచారం వచ్చినప్పుడు విశాఖ జిల్లాకు సంబంధించి 890 పోస్టులు అనేవి భర్తీ చేసినట్లుగా చెప్పారు. కేవలం విశాఖ జిల్లాకనే కాదు, మీరు ఫ్రెండ్స్ లాస్ట్ 2-3 డేస్ తాలూకు వివిధ జిల్లా ఎడిషన్స్ కనుక మనం పరిశీలన చేసినట్లయితే కాళ్ళ పరంగా మనకు ఏప్రిల్ నెలలో చెప్పిన కాళ్ళకి ఇప్పుడు ప్రకటించిన కాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మీరు పరిశీలన చేయొచ్చు. ఏమాత్రం పొంతం లేదని చెప్పి కూడా చెప్పవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే మనకు ఏప్రిల్లో మనకు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్లో మనకు కాళ్ళు 73 అని చెప్పారు. సో లాంగ్వేజ్ చూసినట్లయితే 83 అని, హెచ్జిడికి సంబంధించి 617 అని, భాషా పండితులు 74 అని, పీఈటీలు 43 అని, ఇలా మొత్తంగా 890 పోస్టులు అనేవి వైజాగ్లో ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఒక అంచనా ప్రకారం చెప్పారంట. సో ఇప్పుడు ఏదైతే సమాచారం అయితే ఇస్తున్నారో ఆ యొక్క సమాచారం మాత్రమే వాస్తవం కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, సో పీఈటీలకు ఎటువంటి పోస్టులు కూడా ఈ యొక్క వైజాగ్లో మనకి ఈ యొక్క డిఎస్సి ద్వారా అయితే భర్తీ చేయట్లేదని చెప్పి కూడా మనకు లింగేశ్వర రెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగింది. ఓకేనా, సో మనకు గత జాబితాలో 43 పీఈటీ పోస్టులు అయితే ఉన్నట్లుగా చూపించారు. బట్ ఇప్పుడు మనకు ఏ ఒక్క పోస్ట్ అనేది లేదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకు సర్వశిక్ష అభియాన్ ద్వారా పొరుగు సేవల ద్వారా పీఈటీని భర్తీ చేసేందుకు ఆలోచన చేస్తుండడంతోనే ఈ డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయడం లేదని కూడా మనకు తెలుస్తుంది. సో సర్వశిక్ష అభియాన్కి సంబంధించి 2000 పైచీలకు పోస్టులు అనేవి వివిధ జిల్లాల వారీగా మనకు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు మేబీ ఈ మంత్లో మనకు వచ్చేయచ్చు. సో తాజాగా అప్డేట్ కూడా వచ్చింది అన్నమాట. ఓకే, సో అందువల్ల మనకు ఈ పోస్ట్ అనేవి ఈ డిఎస్సిలో భర్తీ చేయడం లేదని తెలుస్తుంది. అయితే మనకు ఎస్ఎస్సిలో ఇలా భర్తీ చేయడం అనేది మనకు తాత్కాలికమే. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, డిఎస్సి కాల్పై సో ఎటువంటి అప్డేట్స్ వచ్చేస్తే తప్పకుండా మీకు అందిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.